ముందు ఈ రోజున ట్రెండ్ ఏంటంటే ఇలాంటి వాక్యం చెప్పాలంటే పాస్టర్లే భయపడతారు. అమ్మ బాబు ఎన్ని ఖాళీ అయిపోతాయేమో, గొడవలు వచ్చేస్తాయేమని. ఇది మూసేస్తున్నారు. రాశాడుగా బైబిల్లో, మీ అంచులు పెద్దవిగా చేసుకొని మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వరు, వారికి వాక్యం ఉన్నదన్నట్లుగా బోధించట్లేదు మీరు అంటున్నాడు ఆయన. ఆ ఊరు సువార్తకి వెళ్ళాను నేను, పత్రికలు పట్టుకొని వెళితే పడుచు పిల్లలు 18, 20, 16, 25 ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఓణీలు, లంగా ఓణీలు వేసుకుని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ రోడ్ల మీద ఆ డ్రైన్ల పక్కన నుంచున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి, నాతో పాటు ఇంకా నలుగురు ఉన్నాం, మమ్మల్ని చూసి, ఏమే వీళ్ళకి తెల్లవాళ్ళ దగ్గర నుంచి డబ్బు కట్టలు వచ్చేస్తున్నాయి, డబ్బు కట్టలు వచ్చేస్తున్నాయి, అందుకని వీళ్ళు ఈ పత్రికలు అంటున్నారు, సువార్త అంటున్నారు, ఏ పుస్తకాలు పంచుతున్నారు. ఉచితంగా ఎందుకు ఇస్తారు వీళ్ళు? వీళ్ళకి ఇంత వచ్చేస్తుంది, అందుకని ఏదో కొద్దిగా పంచి మిగతాదంతా దాచేసుకుంటున్నారు వీళ్ళు అని మమ్మల్ని రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటే మేము, ప్రభు ఏమన్నాడు, ఎవరి మాట మీరు పట్టించుకోవద్దు, నా పని మీరు చేయండి అన్నాడు. నేను ఆ పని చేసుకుంటూ మా పనిలో మేము సాగిపోతుంటే ఒకడు కత్తి తీసుకుని మమ్మల్ని నరకడానికి పరిగెత్తుకొచ్చాడు. ఈ ఊరు సువార్త చేయొద్దని పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసి ఆ ఊరు చివర రోడ్డు మీద అందరం గుమిగూడి చేతులు కట్టి, ఇది లింక్ అంటాం కదా, రింగు, అలా రింగేసి ప్రార్థన చేసి మా పాదాల దులిపేసి వచ్చేసాం. కళ్ళు తాగడానికి నిలయమైపోయింది ఆ ఊరు. ఇప్పుడు బ్రాందీ షాపుకి నిలయమైపోయింది ఆ ఊరు. సువార్త లేదో, ఏమీ లేదు అక్కడ. నా దేవుని పిల్లలారా, దీనికి ఏమంటారు సమాధానం? నేను చేసేది కాదు, నేను చెప్పేది కాదు. ఇది ఎవరు చెప్పారు? పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఉన్నాయి ఇలాంటివి. సంఘం అంటే వేళాకోళం కాదు, ఆషామాషి కాదు. నీకేదైనా వస్తే దేవుని దగ్గర కూర్చో, లేక సంఘాన్ని పిలువు, లేదా సేవకుడిని పిలువు. ఇందులో ఎవరు రాకపోయినా వాళ్ళదే తప్పు. దున్నని బీడు భూములు నువ్వు దున్నకపోతే పొరుగురు వచ్చి దున్నుతాడు. బైబిల్లో రాశాడు, ఇర్మియా గ్రంథంలో. అందుకే బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది అంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట? బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్న సంగతులు మీరు అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు. నేనైతే ఒక పారాగ్రాఫ్లోనో, ఒక వచనమో, 2 వచనాలు, లేక గట్టిగా ఉంటే ఒక అధ్యాయమో చెప్పగలుగుతాను. వారంలో ఒక రోజు నాడు మీకు వాక్యం బోధించాలట, అవునా కదా? అదే మీరు వాక్యం చదివితే ఎంత బోధింపు జరుగుద్ది, ఎంత బోధన జరుగుద్ది. నా ప్రియమైన సహోదరులారా, కనుక ఇలాంటి క్రైస్తవులు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో ప్రభు రాకడలో ఏమంటే ఎంతమంది